హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం. జీవన వాళ్ళ పెద్దమ్మ ఒక ప్లాన్ వేస్తుంది. జీవనతో ఇలా అంటుంది. నిజంగా కుట్టి మీద పగ తీర్చుకోవాలని ఉందా నీకు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు జీవన అంటుంది, అవకాశం దొరికితే ఎందుకు వదిలిపెడతాను అని అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే వాళ్ళ పెద్దమ్మ అవకాశం దొరికింది జీవన అని అంటూ ఉంటుంది. వెంటనే జీవన ఏంటది అని అడుగుతూ ఉంటుంది. అటువైపు చూడు ఒకసారి అని అంటుంది వాళ్ళ పెద్దమ్మ. జీవన వెంటనే అటు చూస్తుంది. అక్కడ ఆదిత్య ఉంటాడు. పాటలు వింటూ ఉంటాడు ఆదిత్య. ఆదిత్య పాటలు వింటూ రిలాక్స్ అవుతున్నాడు. కుట్టి కూడా పక్కన లేదు. ఇంతకంటే బెటర్ టైం మనకు దొరుకుతుందా అని అంటుంది. జీవన వెంటనే ఏం చేద్దాం మరి అని అంటుంది. ఇద్దరు కలిసి కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి కారుని ఇద్దరు తోస్తూ ఉంటారు ఆదిత్య వైపుకి. ఇద్దరు కలిసి తోసి ఆదిత్య ముందుకి వెళ్ళడానికి పంపిస్తూ ఉంటారు కారుని. ఆదిత్య మాత్రం అది చూసుకోడు. ఎందుకంటే పాటలు వింటూ కళ్ళు మూసుకొని అలా రిలాక్స్ అవుతూ ఉంటాడు. దూరం నుంచి ఆనంది ఆ కారుని చూస్తుంది. ఇదేంటి అక్కడ ఆదిత్య గారు ఉన్నారు, అటువైపునే కారు వెళ్తుందేంటి అని చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆదిత్య మాత్రం చూసుకోడు. ఆనంది దూరం నుండి ఆదిత్య గారు ఆదిత్య గారు అని అరుస్తూ ఉంటుంది. ఆదిత్య మాత్రం పాటలు వింటూ రిలాక్స్ అవుతున్నాడు కాబట్టి ఆ సౌండ్కి కారు వచ్చేది కనిపించదు. కానీ ఆనంది మాత్రం పరిగెత్తుకుంటూ వస్తూ కంగారు కంగారున ఆదిత్య గారు అని చాలా పిలుస్తూ ఉంటుంది. చెట్టు చాటు నుండి జీవన వాళ్ళ పెద్దమ్మ కలిసి చూస్తూ ఉంటారు. ఆనంది మాత్రం చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆదిత్య గారు అని అరుస్తూనే ఉంటుంది. అది చూసి వాళ్ళిద్దరు జీవన వాళ్ళ పెద్దమ్మ నవ్వుకుంటూ ఉంటారు. ఆదిత్య మాత్రం కారుని చూసుకోడు. ఎందుకంటే పాటలు వింటున్నాడు కాబట్టి కళ్ళు మూసుకున్నాడు. కారు కనిపించదు. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.